నమస్తే సార్, మీ పేరండి? నమస్తే, నా పేరు రవికుమార్ పజ్జూరు మజ్జికొండూరు. సార్, మీది మైలవరం నియోజకవర్గానికి వస్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున వసంత కృష్ణ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. మరి వైసీపీ తరఫున శరణాల తిరుపతిరావు అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. నిజంగా కృష్ణప్రసాద్ గారి మీద పోటీకి కానీ లేదంటే అసలు ఎమ్మెల్యే స్థాయికి కానీ ఆ తిరుపతిరావు అనే వ్యక్తి అర్హుడు అంటారు మీ దృష్టిలో? నేను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. కృష్ణప్రసాద్ గారి మీద ఇతను పోటీకి అంత అంత పోటీ ఇవ్వగలిగిన వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు అతను వార్డు మెంబర్ గా ఓడిపోయాడు, అతన్ని జడ్పీటీసీ వీళ్ళే చేశారు. అతన్ని తీసుకొచ్చేసి ఏదో జోగి రమేష్ కృష్ణప్రసాద్ గారి మీద ఒక గ్రడ్జ్ ఏదో పెట్టుకుని కుట్రగా ఆయన బయటకు పంపించేశాడని, అతనైతే నా తొత్తుగా ఉంటాడని చెప్పేసి ఇక్కడ నిలబెట్టించుకున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంతమంది అంటూ ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత సార్? అసలు అప్పుడు జోగి రమేష్ గారు వార్డు మెంబర్ గా గెలిపించలేకపోయారు ఎవరిని, తిరుపతిరావుని. తర్వాత మన జడ్పీటీసీగా వసంత కృష్ణ ప్రసాద్ గారు అతను తీసుకొచ్చి జడ్పీటీసీగా నిలబెట్టడం జరిగింది. అతను గెలిపించడం కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారు స్వయం కృషితో గెలిపించారు. ఇప్పుడు పక్క నియోజకవర్గం వ్యక్తి జోగి రమేష్ అనే వ్యక్తి ఆ వైసీపీలో యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ సౌమ్యుడు మొదటి నుంచి కూడా కృష్ణప్రసాద్ గారు. మరి అటువంటి వ్యక్తిగానే విభేదాలు పెట్టినటువంటి పరిస్థితి మైలవరంలో. పక్క నియోజకవర్గం అంటే వాస్తవంగా జోగి రమేష్ది లోకల్ గా వచ్చి మైలవరం నియోజకవర్గమే, కానీ పక్క నియోజకవర్గంలో అక్కడ టికెట్ ఇచ్చారు పెడంలో. మరి ఇక్కడ ఇవ్వలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి అతని పరిస్థితి ఏంటనేది. ఇప్పుడు ఏదో తీసుకొచ్చి కృష్ణప్రసాద్ గారు ప్రజా వ్యతిరేక విధానం మీద ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అది నచ్చక కృష్ణప్రసాద్ గారు ఆ పార్టీని విభేదించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కృష్ణప్రసాద్ గారికి నచ్చక వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ రాజధాని విషయమే కానీ ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ పలుమార్లు వ్యతిరేకించుకుంటూ ఆయన దూరంగానే ఉంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గానికి కూడా నువ్వే ఇన్ఛార్జిగా అంటూ జరిగింది. మైలవరం నియోజకవర్గంలో అసలు వైసీపీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆ తిరుపతిరావు అనే వ్యక్తి మీ సామాజిక వర్గం అని అంటున్నారు. ఏంటి అతను మీద ఎలిగేషన్స్ ఉన్నాయని ఇవన్నీ అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఎలిగేషన్స్ ఉన్నమాట వాస్తవమే. అసలు అతను ఎవరికి తెలియదు, మాకే తెలీదు. మేము ఎంతో కొంత రాజకీయ స్పృహ ఉన్న వ్యక్తులు, మాకే తెలియదు. అతను జడ్పీటీసీ అయినా కానీ మాకే తెలీదు. అలాంటి వ్యక్తి కృష్ణప్రసాద్ గారు పోటీదారుడు ఎలా అనుకోగలం? అనుకోలేము. ఇప్పుడు ఒక వ్యక్తిని నిలబెడుతున్నారంటే ఆ ప్రాంతం మీద అవగాహన, ఆ నియోజకవర్గం మీద పట్టు ఉండాలి. నిజంగా తిరుపతిరావు అనే వ్యక్తికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అసలు తిరుపతిరావుకి శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు అనేది తిరుపతిరావుకి లేదు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలోనే ఏ విధంగా తిట్లు తిట్టించడం లేదా కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఆ విధంగా తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గం అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ విధంగా కులాల చిచ్చుతో ఆయన ఏదో శ్రీమంతుడికి సామాన్యుడి మధ్య పోటీ, ఈ విధమైనటువంటి క్రియేషన్స్ చేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం గురించి ప్రజలు ఎప్పుడు ఇంటికి పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ దుర్మార్గ పరిపాలన ఎప్పుడు అంతమందించాలనే ఆలోచనలోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారు, నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. మీ నియోజకవర్గం ఎలా ఉంది సార్? అసలు వైసీపీ పరిస్థితి మీ నియోజకవర్గం వ్యాప్తంగా ఎలా ఉంది? అసలు ఈ నియోజకవర్గం అని అంటారేంటి? రాష్ట్రంలోనే వైఎస్ఆర్ పరిస్థితి ఎప్పుడు పోద్దా, ఈ రాక్షస పరిపాలనని ఎప్పుడు దించుదామా, ఈ రాక్షసుని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ఈ రాష్ట్ర ప్రజలే కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్ డిపాజిట్లు వస్తాయి అంటారు, గెలిపింది అని అంటున్నారు, బాగానే ఉంది. అవతల క్యాండిడేట్ తిరుపతిరావు అనే వ్యక్తికి డిపాజిట్లు అన్నీ వస్తాయి అంటారు. మాక్సిమం డిపాజిట్లు రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ గారి మటుకి భారీ మెజార్టీతో గెలవడం మటుకు ఖాయం. సో ఎంపీ విషయానికి వద్దాం సార్. ఇప్పటిదాకా టీడీపీలో ఉన్నారు కేసీఆర్ నాని గారు. మరి అంతా నేనే చేశాను, అభివృద్ధి చేశానని చెప్పినటువంటి వ్యక్తి సడన్ గా వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి కూడా క్యారెక్టర్ కూడా మార్చుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని బూతులు మాట్లాడడం, లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇప్పుడు మైలవరాన్ని నేను తీసుకుంటున్నాను, నేనే దగ్గర నుండి గెలిపిస్తాను అంటున్నాడు. ఏంటి సార్ పరిస్థితి ఏంటైంది? వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలోనే తిట్లతోనే ఎదుటి వ్యక్తిని కించపరచడం, ఆ తిట్ల వల్ల ప్రజలేమి వాళ్ళకి ఓట్లేసి గెలిపించాలనే ఆలోచన లేదు. అలాగే ఈయన అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఎంపీ అయ్యాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఇదితోనే ఆయన అభివృద్ధి చేయగలిగాడు తప్పితే ఆయన నియంతగా సొంతగా అభివృద్ధి చేసే పరిస్థితి ఆయనకి లేదు, ఎవరికి కూడా ఉండదు. అది ఆయన నేను సొంతంగా చేశాను అనేది కరెక్ట్ కాదు. అసలు గెలుస్తాడంటారా? మీ నియోజకవర్గాన్ని ఆయన గెలిపిస్తాడంటారా? ఎవరు గెలిపించేది? నాని గారు అంటున్నారు కదా, నేను ఇక్కడ ఎంపీ, నేనే ఎమ్మెల్యేగా కూడా ఇతన్ని నేనే గెలిపించుకుంటానని చెప్పేసి అనమాట. ఆయన గెలవాలిగా, అసలు ఆయన గెలవాలిగా. నాని గారు ఎలా గెలుస్తారు? ఏ బేస్ మీద గెలుస్తారు? ఎలా? నిన్నటిదాకేమో తెలుగుదేశంలో ఉండి రాజధాని లేదు, 3 రాళ్ళని పెట్టాడు, తొక్కలెక్కని తిట్టాడు, రాష్ట్ర అభివృద్ధి లేదన్నాడు.
రోడ్లు సరిలేవని తిట్టాడు, అనేక మార్లు తిట్టి వాళ్ళు మంచోడు ఎట్టాడు. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్న తిట్లని మళ్ళీ అపోజిషన్ పార్టీ మీద ఆపాదించడం అనేది జనాలు ఏమైనా పిచ్చోళ్ళు ఏంటి? నేను ఎగరేసుకుంటూ వస్తే అటు నుంచి మారే నేను అభివృద్ధి చేశానంటే నా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇటు ఓట్లు వేయడానికి కనుక ఈయన భారీ తేడాతో ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు ఎంపీగా ఉంది. సార్ ఇప్పుడు ఈ తిరుపతి రావు అనే వ్యక్తిని వసంత కృష్ణ ప్రసాద్ గారి దయతలిచి గెలిపించడని చెప్పారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున అదేలే కృష్ణప్రసాద్ గారు ఏమన్నారు ఆ రోజు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన కింద జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఆయన గెలిపించుకోవాలి బాధ్యత ఉంది నా కాబట్టి. ప్రశ్న ఏంటంటే, ఓకే ఆయన గెలిపించాడు, ఇప్పుడు అదే తిరుపతి రావు అనే వ్యక్తి ఈ వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్లో కానీ మీటింగుల్లో కానీ అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం? ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఆ పార్టీలో ఉండగా కృష్ణప్రసాద్ గారిని కూడా తిట్టమనే చెప్పారంట. దాన్ని విభేదించారు కృష్ణప్రసాద్ గారు. అది 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 విభేదించి అవి నచ్చక, ఆ వ్యతిరేక విధానాలకి నచ్చక, ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆయన ఈ పార్టీలో రావడం జరిగింది. అదే ఇప్పుడు తిరుపతి రావుని కూడా అదే తరహాలో ఈయన మీద ఉపయోగిస్తున్నారు. అయినా ప్రజలు తిట్టినంత మాత్రం ఓట్లు వేస్తారా ఏంటి? అభివృద్ధి చూస్తారు, వ్యక్తిత్వం చూస్తారు, ఇవన్నీ చూసి ఓటేస్తారు. కానీ తిడితే ఓట్లు వేస్తారా? కొడాలని తిట్టాడు వేస్తారా ఏంటి? ఇది కూడా అదే. ఆ మేనిఫెస్టోలో తిట్లు పెట్టుకున్నారు, కులాల మధ్య చిచ్చులు పెట్టుకున్నారు. అవి పెట్టినంత మాత్రం ప్రజలు వేయడానికి సిద్ధంగా లేరు. రాక్షస రాజ్యాన్ని అంతమొందించడానికి రెడీగా ఉన్నారు.